మురళి గారు, ఇప్పుడు పిఓజేకేలో కూడా దీంతో పాటు జరపాలా, లేకపోతే దాన్ని ప్రత్యేకించి చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే అమిత్ షా గారు పిఓజేకేలో కూడా చేయాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు పిఓజేకేలో ఎన్నికలు జరుగుతాయా దీంతో పాటు ఒకవేళ నిర్వహిస్తే, లేకపోతే దాన్ని సెపరేట్ ఒక ప్రాంతంగా చూస్తారా? వాస్తవంగా అయితే పిఓజేకే సీట్స్ కూడా ఉన్నాయి మన అసెంబ్లీలో, కనుక జరగాలి, లెక్క ప్రకారమేమో జరగాలి. కానీ నేను అనుకోవడం 370 తొలగించాక ఒక ప్రత్యేక రాష్ట్రం ఎన్నికలకు వెళ్ళడం ఇది ఒక అద్భుతం. కనుక ఇప్పుడు పిఓజేకే విషయాన్ని దీంతో పాటు తీసుకుంటారు అని నేను అనుకోవడం. ఎందుకంటే అది డీల్ చేయాల్సిన పద్ధతిలో డీల్ చేయాలి. ఎక్స్ట్రా రిస్క్ అంటాం దీన్ని, ఇదే రిస్క్. ఆల్రెడీ ఇక్కడ ఎన్నికలు పెట్టడమే ఒక రిస్క్, కనుక అడిషనల్ రిస్క్ తీసుకోరని నేను అనుకుంటున్నాను. కాకపోతే వారు అన్నట్టుగా రిస్క్ తీసుకోవాల్సిందే, చాలా మిలిటరీ సపోర్ట్ లేకుండా జరిగేది ఏం కాదు. ఇంత చెప్పినా కూడా ప్రజలు ముందుకొచ్చి ఓట్లు వేస్తున్నారు అనేది ఒక్కటే అందరము సంతోషించాల్సినటువంటి విషయం. అలా ప్రజలు వస్తున్నప్పుడు ఆ రక్షణ కల్పించడం, ఎలాంటి అవాంతరాలు సంఘటనలు జరగకుండా చూడడం. నేను అనుకుంటాను ఈ అమర్నాథ్ యాత్ర కూడా ఒక లెసన్ ఇది. ఇక్కడ కనుక భద్రత సరిగ్గా ఇవ్వగలిగి ఎక్కడ ఇన్సిడెంట్ లేకుండా ఉంటే అది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎన్నికలకు వెళ్ళడం మరింత ఈజీ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి, సజావుగానే జరిగాయి, ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఏమీ కాలేదు. తర్వాత దీంట్లో నేను చూస్తున్న దాంట్లో ఇప్పుడు ఈ రషీద్ గెలవడం ఏదైతుందో ఇది అంటే వేర్పాటువాదులు, టెర్రరిస్ట్ గా మనం అనుకున్నప్పటికీ కూడా ఈయన జైల్లో ఉన్నాడు, చాలా రోజుల నుంచి కంటెస్ట్ చేశాడు. అయితే నేను అనుకుంటా అబ్దుల్లా ఓడిపోయాడు మొన్న కంటెస్ట్ చేసి ఎలక్షన్స్ లో ఓడిపోయాడు. ఇది పెద్ద మెజారిటీతో కూడా గెలిచాడు తను. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అబ్దుల్లా తర్వాత ఆమె పేరు ఏం పేరండి, ఎక్స్ సీఎం ఉంది కదా, వీళ్ళిద్దరు కూడా ముఫ్తీ కూతురు, ఆ ఇద్దరు కూడా 370 వ్యతిరేకమైన స్టాండ్ చాలా వోకల్ గా కనపడ్డారు. గమత ఏంటంటే ఉమర్ అబ్దుల్లా ఓడిపోవడం ఏదైతుందో అది ఆ నెరేటివ్ ను ఓడించడంగా నేను చూస్తున్నా. ప్రజల్లో పెద్దగా ఆ నెరేటివ్ కు సపోర్ట్ దొరకండి. 370ని మళ్ళీ పునరుద్ధరిస్తామని, లేకపోతే అది అని ఇదని ఏవైతే మాట్లాడుతున్నారో ఈ నెరేటివ్ కు పెద్దగా ప్రజల నుంచి సపోర్ట్ లభించిన అదే అయితే నిజమైతే అబ్దుల్లా గెలవాలి బాగా. సో ఇది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ వైపు టర్న్ తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి విషయం. ఇది ఏమీ లేకుండా ఒక ఇండిపెండెంట్ గా ఉండి కంటెస్ట్ చేసిన రషీద్ కు ఓటేయడమే చాలా వింతగా ఉంది. తర్వాత ఆయన ఎక్కువగా మెసేజ్ ఇచ్చింది కూడా నిరుద్యోగ సమస్య, ఇవి ఎక్కువగా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. కనుక ఏదైనా సరే ఎన్నికలు జరగాలి, గెలుపు ఎవరిది అనేది మాత్రం ఇప్పట్లో మనం అంచనాలకు అందడమే చాలా కష్టం. అయితే కొద్ది రోజుల కిందట అమిత్ షా గారు కూడా అన్నారు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ శాంతి భద్రతల్ని కాపాడుకునేటువంటి సత్తా సామర్థ్యం ఆ స్టేట్ పోలీస్కున్నది. అఫ్స్పా చట్టాన్ని, అఫ్స్పాది ఇక అక్కడ అవసరం ఉండదనుకుంటా, బహుశా త్వరలోనే దాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే యోచనలో చేస్తున్నట్టుగా అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది పూర్తిగా తొలగించేసి దాని మీద చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఉండడం వల్ల కొంతమంది సాధారణ ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ దాన్ని పెట్టడానికి ఒక పర్పస్ కూడా ఉన్నది. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఈ అఫ్స్పాని పూర్తిగా ఉపసంహరించుకుంటారా? జమ్మూ కాశ్మీర్ పోలీసులకి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారా? అనుకుంటా అలాగే ఇస్తారు. ఫేజెస్ వైజ్ గా తొలగిస్తా ఉన్నారు. ప్రశ్న నాకే కదా, చెప్పండి మురళి గారు చెప్పండి. ఫేజ్ వైజ్ గా తొలగిస్తారు. ఇప్పటికే నార్త్ ఈస్ట్ లో కూడా చాలా ప్లేసెస్ లో తొలగిస్తూ పోతున్నారు. దీని కొరకు పెద్ద డిమాండ్ ఉంది, చాలా పెద్ద ఉద్యమాలు జరిగాయి. అక్కడ ఆర్మీ ఏదో ఎక్సెసెస్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది, అంతా ఉంది. ఏదేమైనా ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము శాంతి భద్రతలే ప్రధానం దేశానికి. కనుక శాంతి భద్రతను కాపాడుతూ అనుకుంటా ఇవన్నీ కూడా సైనిక ఇవి స్థావరాలను వీటి తొలగించుకోవడం అనేది ఎప్పుడు మంచిది. ప్రజలు ఎప్పుడు ఫ్రీగా ఉండాలి,
ఏ గొడవ లేకుండా ఉండాలి, టెర్రర్ యాక్టివిటీ లేకుండా ఉండాలి. ఉమ్, సో ఇవి లేకుండా ఉంటే ఈ ఆర్మీతో పని ఏంటి? అసలు ఆర్మీ లేకుండానే అవును. లైఫ్ అనేది ఇదిగా ఉండాలి. అందరూ కోరుకునేది అదే. నేను అనుకుంటాను ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దానికి మరింత అవకాశం ఏర్పడుతుంది. ఈ వీటి స్థావరాలను తొలగించే అవకాశం అయితే బ్రైట్ గా ఉంటుంది. అటువంటి రోజులు ఆశిద్దాం అందరం కూడా. నిజంగానే అది కోరుకోవాలి. ఆర్మీ రూలింగ్, ఆర్మీ పర్యవేక్షణలో ఉండాలని ఎవరూ కోరుకోరు. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు 370 ఆర్టికల్ని అబ్రగేషన్ టైంలో ముఫ్తీ లాంటి వాళ్ళు, మెహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు మాట్లాడింది, అలా చేసి చూస్తే కనుక రక్తం ఏరులై పారుతుంది అనేటువంటి మాట్లాడినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా, ఈవెన్ ఒమర్ అబ్దుల్లా కానీ వీళ్ళందరూ కూడా అదే వైఖరి, కాస్త అటు ఇటుగా వాళ్ళ అభిప్రాయం కూడా అదే. బట్ చేసి చూపించారు. సరే, ఇప్పుడు మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొల్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఈ మధ్యన ఎంపీ రూహెల్లా అనేటువంటి ఒక ఎంపీ గతంలో కూడా ఇలాంటి ప్రత్యేక హక్కుల్ని మా దగ్గర నుంచి లాగేసుకున్నప్పుడు 50s తర్వాత 90sలో ఏం జరిగిందో మీరు చూశారు, అలా మళ్ళీ జరగదు అనుకోకండి, జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఈ మధ్యన రూహెల్లా అనేటువంటి ఒక ఎంపీ మాట్లాడడం జరిగింది. అండ్ రషీద్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా. సో ఇలాంటి ఐడియాలజీ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల మధ్య కేంద్ర ప్రభుత్వానికి, ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదురుతుందా అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పుల్లారావు గారు. అదే ఇప్పుడు ఇందాకైతే చదువుకున్నది ఏంటంటే ఇది ఒక గ్రే ఏరియా. బ్లాక్ కాదు, వైట్ కాదు, ఎవరు ప్రొజెక్ట్ చేసేది లేదు. ఇది ఈజీగా చెప్పేసి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పేది లేదు. సెప్టెంబర్ నెలలో ఎలక్షన్స్ వస్తే ఆ రోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ అమెరికా కొంచెం లొంగిపోయి ఉన్నదా? ఎలా ఉన్నది? చైనా పాకిస్తాన్ నిర్ణయం ఏంటి? కశ్మీర్ మీద ఎప్పుడైతే చైనా 62 సెప్టెంబర్ అక్టోబర్లో అటాక్ చేసిందో భారతదేశానికి, 63లో బయటపడింది ఏమిటంటే 61 నుంచి చైనా పాకిస్తాన్ కలిసి రహస్యంగా పనిచేస్తున్నారు అది బయటకు వచ్చింది. ఆ బేసిస్ మీద 65లో సడన్ గా యుద్ధం స్టార్ట్ చేశారు వాళ్ళు. 65 లాల్ బహదూర్ శాస్త్రి టైంలో పాకిస్తాన్ చైనా ప్రోత్సహిస్తే, మళ్ళీ 71లో మనకి పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం అయింది. అప్పటి నుంచి జరిగేది ఏంటి? 50 సంవత్సరాలు 70 నుంచి రోజు ప్రపంచంలో ఎక్కడో చోట తగు పెట్టి డబ్బులు ఇచ్చి లో కాస్ట్ టెర్రరిజం చేస్తున్నారు. తక్కువ ధరకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఎంబసీ ముందు గొడవ 2 లక్షలు ఖర్చు పెడితే భారతదేశానికి కొన్ని లక్షలు అవ్వాలి ఖర్చు. అట్రాక్షన్ పోతుంది, అటెన్షన్ పోతుంది. తర్వాత మనం అందరం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పరువు పోతుంది. చేస్తా వస్తా చేయని రోజు లేదు. పాకిస్తాన్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఖాళిస్తాన్లో ఎవరైతే ఎవరు లేకపోయినా కొంతమందిని సృష్టించి ఇతర దేశాల్లో వాళ్ళని ఏదో పెద్ద పోరాటనటిగా డబ్బులు ఇచ్చి చేస్తున్నారు. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇది అక్కడ ఉన్న కాశ్మీర్లో భారతదేశానికి సంబంధించిన అధికారులకు తెలియదని కాదు, మనకంటే చాలా ఎక్కువ తెలుసు. కానీ ప్రెషర్ వస్తుంది, ఎలక్షన్ పెట్టాలి, ఇది ఎలక్షన్ కాశ్మీర్లో పెట్టలేదు, మీరు డెమోక్రసీ రైట్స్ లేవు అని ప్రతి ఒక్కరూ నీతులు చెప్తా వస్తారు. కాబట్టి మనం ఎలక్షన్ పెట్టడం తప్పదు, అదో రిస్క్ తీసుకుంటాం. ఎంత పాకిస్తాన్ డ్యామేజ్ చేస్తారు, ఎంతమందిని పంపిస్తారు. లోకల్గా స్లీపర్ సెల్స్ ఎవరు ఉన్నారు అంటే ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి వాళ్ళు మేపే టెర్రరిస్టులు దాక్కుని ఉన్నారు. సడన్గా బయటికి రావటానికి సామాన్యమైన జీవితాలు ఇచ్చేస్తున్నారు. ఏదో వ్యాపారం చేస్తున్నట్టుగా కానిస్టేబుల్, ఒక టీచరు, ఒక రిటైర్డ్ అయిపోయిన మనిషి అలాగందరూ ఉన్నారు. జీతాలు లాక్కుంటా చక్కగా తింటా వాళ్ళకి ఆర్డర్ చూస్తే బయటకు వస్తారు. ఇవన్నీ ఒక విశేషం ఏంటంటే కాశ్మీర్ 1947 ఫస్ట్ టైం వైలెన్స్ చూశారు. దాని ముందర 50 సంవత్సరాలు ఒకే ఒక మర్డర్ జరిగింది కాశ్మీర్లో. ఎవరో కొద్దిగా మెంటల్ ప్రాబ్లం ఉన్నవారు చేసి చాలా పీస్ఫుల్ ప్లేస్ ప్రపంచం వ్యాప్తంగా కాశ్మీర్. ఒక లాస్ట్ సెంటెన్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఉండగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాశ్మీరీ పండిట్స్ వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఓట్లు అక్కడ ఇస్తారు, వాళ్ళు తిరిగి వెళ్ళలేకపోతున్నారు. 90లో తరిమేశారు. ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ. వాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడకుండా ఈ సబ్జెక్ట్ జరగనట్టుగా నటిస్తున్నారు.
కానీ చాలా ఘోరమైన ఎథ్నిక్ క్లీన్జింగ్ అయింది. ప్రతి కాశ్మీరీ పండితుని తరిమిసారు అక్కడి నుంచి. అది కూడా పెద్ద ఇష్యూ. అవును. అక్కడ ఉన్న స్థానికులు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం జరగనట్టుగా తెలియనట్టుగా నటన, ప్రపంచం కూడా అంత దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం. సో ఇవి బయటకు వస్తున్నాయి. చాలా మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. భారతదేశం సాధించాలంటే కాశ్మీర్లో ఇంకో తరం 2 తరాలు అలా పోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుందో చూడాలి. మనం మాత్రం ప్రస్తుతం రైట్ ట్రాక్ మీద ఉన్నాం. సమయం ఫ్యూచర్ ఎలాగొస్తుందో చెప్పదా, కానీ తప్పకుండా పాకిస్తాన్, చైనా ట్రబుల్ మాత్రం క్రియేట్ చేస్తా కాశ్మీర్ ఎలక్షన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.